ఈ మధ్యకాలంలో మనకు బాగా వినిపిస్తున్న పేరు ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ అన్నమాట. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా చాలా మంది అయితే మనీ అయితే పోగొట్టుకుంటున్నారు అనమాట. అంతేకాకుండా కొంతమంది అయితే తమ జీవితాలను పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు. మరి కొంతమంది అయితే తమ ఫ్యామిలీని అయితే రోడ్డు మీద పడవేస్తున్నారు అనమాట. మరి కొంతమంది అయితే ఫ్యామిలీతో సహా ఆత్మహత్యలు అయితే చేసుకుంటున్నారు అనమాట. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా ఇంత ప్రమాదకరమని ఒకసారి తెలుసుకోండి. ఎవరు కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా మనీ అయితే పే చేసి సో ఈ బెట్టింగ్స్ అయితే చేయవద్దు అనమాట. ఇంతకుముందు ఏదైనా బెట్టింగ్ కాయాలనుకోండి, మనం పర్టికులర్ గా ఆ ప్లేస్ కి వెళ్లే వాళ్ళం అనమాట. అంటే ప్యాకెట్ ఎక్కడైతే ఆడతారో అక్కడికి వెళ్ళి ఈ ఆటకు సంబంధించి బెట్టింగ్ అయితే కట్టేవాళ్ళం. అలాగే ఏదైనా క్యాసినో ఆట ఆడాలనుకోండి, పర్టికులర్ గా ఆ క్యాసినో ఎక్కడ ఆడతారో అక్కడికి వెళ్ళి మనం అయితే మనీ పే చేసి ఈ బెట్టింగ్ అయితే కట్టేవాళ్ళం అనమాట. అయితే ఈ మధ్య కాలంలో మొబైల్స్ ఎప్పుడైతే వచ్చినాయో, ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదనమాట. సో మనం బెట్టింగ్స్ అన్ని మనం ఆన్లైన్ ద్వారా మన ఇంట్లో కూర్చొని ఈ బెట్టింగ్స్ కట్టి ఆటలు ఆడుకోవచ్చు అనమాట. సో చాలా మంది అయితే ఈ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా చాలా మంది అయితే లాస్ అయితే అవుతున్నారు అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ మనం ఆడవచ్చా లేదా, అలాగే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా ఎంతమంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు, సో ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మధ్యకాలంలో ఎవరైతే కుర్రకారు ఉన్నారో, అంటే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎక్కువగా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్కు బానిస అవుతున్నారు అనమాట. సో ఇంట్లో కూర్చొని మనం ఏ కాయ కష్టం చేయకోకుండా మనీ సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ బెట్టింగ్స్ యాప్స్కి అయితే అలవాటు పడుతున్నారు అనమాట. అయితే మనం ఈ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా మాత్రమే వీళ్ళ డబ్బులు పోగొట్టుకుంటున్నామంటే అది వాస్తవం కాదనమాట. బెట్టింగ్స్ అనేది ఇంకా 2 రకాలుగా ఉన్నాయి అనమాట. అదేమిటంటే ఏదైనా ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకోండి ఏదైనా రాష్ట్రంలో, సో ఆ ఎలక్షన్కి సంబంధించి కూడా వీళ్ళైతే బెట్టింగ్ అయితే కడుతూ ఉంటారనమాట. అంతేకాకుండా వరల్డ్ కప్కి సంబంధించిన మ్యాచెస్ ఉన్నాయి కదా వాటిలోను, అలాగే ఐపీఎల్కి సంబంధించిన మ్యాచ్లోను వీళ్ళైతే డబ్బులు అయితే కట్టి లాస్ అవుతున్నారనమాట. ఈ యాప్స్ అనేది పూర్తిగా ఆన్లైన్లో ఉండడం వల్ల చాలా మంది అయితే ఇంట్లో కూర్చొని బ్యాంకులో ఉన్న డబ్బులు అయితే ఖాళీ చేసుకుంటున్నారు అనమాట. ఆన్లైన్ ద్వారా ఎవరైతే ఈ బెట్టింగ్స్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారో అనేది చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువగా మొబైల్స్ వాడుతూ ఉంటారో వాళ్ళైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా మనీ అయితే పోగొట్టుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఈ ఆన్లైన్లో ఎక్కువగా ఉండడం వల్ల ఈ బెట్టింగ్స్ యాప్కి సంబంధించిన ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఆ ప్రమోషన్స్ చూడడం వల్ల వీళ్ళు కూడా మనీ సంపాదించాలనే ఒక ఉద్దేశంతో సో ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో బెట్ కాసి డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నారు అనమాట. అంతేకాకుండా మరొకటి ఏంటంటే యూట్యూబ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళైతే తమ సబ్స్క్రైబర్స్కి పలానా గేమ్ ఆడండి, ఈ గేమ్ ఆడితే మీకు డబ్బులు వస్తాయి, నేను కూడా ఆ గేమ్ ఆడానని వాళ్ళైతే ఆన్లైన్ ద్వారా ఆ గేమ్ ఆడుతున్నట్లుగా షో చేసి చాలామంది యువతనైతే మోటివేట్ చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్లో మనీ పెట్టేటట్లుగా చేసి యువతని లాస్ అయ్యే విధంగా వాళ్ళైతే చేస్తున్నారనమాట. అయితే ఈ ప్రమోషన్ చేయడం వల్ల ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో వాళ్ళకైతే మనీ అయితే వస్తుంది. కానీ ఎవరైతే ఈ బెట్టింగ్స్ యాప్స్లో మనీ పెడుతున్నారో యువత వాళ్ళైతే పూర్తిగా ఆ డబ్బునైతే లాస్ అవుతున్నారనమాట. అంతేకాకుండా చాలామంది అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్లో డబ్బులు పెట్టి వాళ్ళైతే చావు వరకు అయితే వెళ్తున్నారనమాట. అంతేకాకుండా ఈ ఆన్లైన్లో డబ్బులు పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోన్ యాప్స్ ఉన్నాయి కదా, ఈ లోన్ యాప్స్లో డబ్బులు అయితే తీసుకుంటున్నారు అనమాట. ఈ లోన్ యాప్స్ ద్వారా వాళ్ళకి ఇన్స్టెంట్గా మనీ వస్తుంది కాబట్టి, అంటే ఇన్స్టెంట్గా లోన్ వస్తుంది కాబట్టి వాళ్ళైతే ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్లో పెడుతున్నారనమాట. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనే మత్తులో చాలామంది అయితే పడిపోయి తమ జీవితాలను అయితే నాశనం చేసుకుంటున్నారు అనమాట. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ ఎంత ప్రమాదకరం అనేది మనం చూసుకున్నట్లయితే మనకు జూదం ఉంది కదా, మనం చూసుకున్నట్లయితే మహాభారతంలో ధర్మరాజు అంతటి వాడే జూదంలో ఓడిపోయి అడవులు పాలవడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో ఎవరు కూడా అడవులకి వెళ్ళలేకపోయినా సరే ఏకంగా తమ జీవితాలను అయితే వాళ్ళైతే నాశనం చేసుకుంటున్నారు అనమాట. అలాగే ఈ ఆన్లైన్ ద్వారా మనం ఆడే ఆట అనేది మనం ఫేస్ టు ఫేస్ పర్సన్ అయితే ఉండడం అనమాట. అలాగే మనం డబ్బులు కూడా డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వమన్నమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులను మనం ఆన్లైన్ ద్వారా వాళ్ళకి పే చేయడం జరుగుతుంది అనమాట. ఇలా పే చేసి మనం ఆట ఆడడం వల్ల మనం బ్యాంక్ అకౌంట్లో అయితే ఖాళీ చేసుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందని విశ్లేషకులు అయితే చెప్తున్నారనమాట. మనకు పూర్వకాలంలో చూసుకున్నట్లయితే మనకు కాయ రాజా కాయ అని ఒక ఆట అయితే ఉంటుంది కదా, ఇది ఎక్కువగా ఎక్కడ ఆడతారంటే మనకు తిరునాళ్ళు జాతర
జాతరలు వస్తాయి కదా, సో అక్కడైతే కాయ రాజా కాయ అని ఒక ఆట అయితే ఉంటుందన్నమాట. అయితే ఇంతకు ముందు మనం అలా ఆడేవాళ్ళం అనమాట. అంటే తిరణాలకు కానీ జాతరలకు వెళ్ళి ఆ ఆటలు అయితే ఆడేవాళ్ళం అనమాట. అయితే అదే ఆట ఇప్పుడు ఆన్లైన్ ద్వారా రావడం జరిగిందనమాట. ఇటువంటి కాయరాజా కాయ లాంటి ఆటల్లోనైతే డబ్బులు పెట్టుకొని తమ అదృష్టాన్ని మనం పరీక్షించుకోవచ్చని చాలా మంది అయితే డబ్బులు పెట్టి క్షణాల్లో ఆ డబ్బులు మొత్తం పోగొట్టుకొని వాళ్ళైతే దివాలా తీస్తున్నారనమాట. అంతేకాకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆటో నేనో తేల్చుకోవాలి అనే ఉద్దేశంతో పంతం మీద ఆటలాడుతున్నారు. అలాగే లోన్ యాప్స్ ఉన్నాయి కదా, ఈ లోన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అయితే అక్కడైతే పెడుతున్నారనమాట. సో పంతం మీద ఆటలాడడం వల్ల కొంతమంది అయితే డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నారు అనమాట. అయితే చివరికి మళ్ళీ డబ్బులు పోగొట్టుకొని చేసేది లేక, అప్పులు తీర్చలేక, అలాగే ఆస్తులను అమ్మేందుకైతే వాళ్ళైతే వెనకడికైతే వేయట్లేదనమాట. ఆస్తులు లేని వారు మరో మార్గం లేక ఆత్మహత్యకైతే పాల్పడుతున్నారనమాట. ఇంకొంతమంది అయితే మానసికంగా ఆందోళనలో పడి కుటుంబాన్ని అయితే నాశనం చేసుకుంటున్నారనమాట. అయితే ఇప్పటి వరకు ఎవరు ఇలా బెట్టింగ్స్ యాప్స్ వాడి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు అనే విషయం మనం చూసుకున్నట్లయితే సిద్దిపేటకు చెందిన ఓ గన్మెన్ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా అప్పులు చేసి తీర్చలేక భార్య పిల్లలను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగిందనమాట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు యువత అలాగే ఉద్యోగులు ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్కు అలవాటు పడి ఇల్లు గుల్ల చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట. కొద్ది రోజుల క్రితం సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓ పచ్చని సంసారం పూర్తిగా నాశనం అయిపోయిందనమాట. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ పెట్టి సులభంగా డబ్బులు సంపాదించాలని కొందరు యువత భవిష్యత్తును అయితే నాశనం చేసుకుంటున్నారు అనమాట. జోదం ఏదైనా సరే అటువంటి ఊబుల నుంచి బయటపడడమే ఉత్తమమని పోలీసులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా మానసిక నిపుణులు కూడా ఈ విషయం గురించి అయితే చెప్తున్నారు అనమాట. సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో ఉద్యోగం చేసి డబ్బులు బాగా సంపాదించాడనమాట. తమ భార్య పిల్లలతో అతను సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఈ బెట్టింగ్స్ యాప్స్కి అతను బానిస అవడం వల్ల ఈ డబ్బులు మొత్తం తీసుకెళ్లి ఆ బెట్టింగ్స్ యాప్స్లో పెట్టి ఆ డబ్బులు మొత్తం పోగొట్టుకొని చివరకు భార్య పిల్లల్ని రోడ్డు మీద పడేయడం జరిగిందనమాట. డబ్బులు పోగొట్టుకున్న విషయం భార్య భర్తలకు మధ్య మనస్పర్ధలు రావడంతో తిరిగి ఇతను సత్తెనపల్లికి రావడం జరిగింది. అప్పటికే తీవ్ర మనస్తాపంతో ఉన్న ఇల్లాలు తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా పెనుబల్లి మండలం ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ మధ్యకాలంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వంటి యాప్లలో పెట్టుబడి పెట్టి అతనైతే నష్టపోవడం జరిగిందనమాట. ఇతను సుమారుగా 2,50,00,000 రూపాయలు అయితే ఇతను పెట్టి లాస్ అవడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ 2,50,00,000 రూపాయలు అప్పుగా తీసుకురావడం జరిగిందనమాట. ఇలా తీసుకురావడం వల్ల కుటుంబం మొత్తం రోడ్డున పడవలసి వచ్చింది. మనం ఈ మధ్యకాలంలో మనకు తెలంగాణలో ఎన్నికల ఫలితాలు అయితే రావడం జరిగింది కదా, దీనికి సంబంధించి సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు మండలాల్లో ఎంతోమంది యాప్స్ ద్వారా పందాలు కాసి డబ్బులు అయితే నష్టపోవడం జరిగిందనమాట. అయితే ఇంతకు ముందు పట్టణాలకు మాత్రమే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్కు పరిమితమయ్యాయి అనమాట. అయితే ఈ మధ్యకాలంలో పల్లెటూళ్ళలో కూడా ఎక్కువ మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్కి అయితే గురవుతున్నారనమాట. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విపరీతంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ అయితే ఆడడం జరుగుతుందన్నమాట. అయితే ఎవరైతే యువత కష్టపడి సంపాదించడం చేతగాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో, అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక కోరికతో వాళ్ళైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ అయితే ఆడడం జరుగుతుందన్నమాట. అయితే మనకి ఈ మధ్య చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్లు ఎక్కువ అవడం వల్ల చాలామంది యువత అయితే దీనికైతే అలవాటు పడడం జరుగుతుందన్నమాట. క్రికెట్కి సంబంధించి మనకు ప్రపంచ కప్కి సంబంధించి పోటీలు జరుగుతూ ఉంటాయి కదా, దాంట్లోనూ కూడా వీళ్ళైతే బెట్టింగ్ కట్టడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా మనకు తెలంగాణకి సంబంధించి ఇంతకుముందు ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది కదా, దాంట్లో కూడా కొంతమంది అయితే ఈ బెట్టింగ్స్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా మనకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కదా, దీనికి సంబంధించి కూడా చాలామంది అయితే ఈ బెట్టింగ్స్కి అయితే పాల్పడుతున్నారనమాట. ఏ అభ్యర్థి గెలుస్తాడు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ 2 తెలుగు రాష్ట్రాల్లోనైతే యువత ఈ బెట్టింగ్స్ యాప్స్కి పాల్పడడం జరుగుతుందన్నమాట. మనం ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్లో మనం డబ్బులు డిపాజిట్ చేసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మొదట్లో మనకు కొద్దిగా లాభం వచ్చేటట్లు వాళ్ళు చేస్తారనమాట. దాని తర్వాత మన డబ్బు అందులో ఎక్కువగా డిపాజిట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసి మనల్ని అయితే ఎటు కదలకోకుండా మళ్ళీ ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ చేసే విధంగా వాళ్ళైతే మనల్ని చేస్తారనమాట. అయితే ధనిక, పేద, మధ్యతరగతి, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, యువత అనే తేడా లేకుండా ఎవరో ఒకరు తరచుగా ఈ ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ చేసి డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నారనమాట.
ఈ ఆన్లైన్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లపై గంటల కొద్దీ సమయం ఎవరైతే గడుపుతున్నారో వాళ్ళే ఎక్కువగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ అయితే పాల్పడి ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టుకొని పోగొట్టుకుంటున్నారు అనమాట. ఫస్ట్ కొంత నష్టపోతున్న ఆటగాళ్ళు మళ్ళీ తిరిగి పొందలేమా అన్న ధీమాతో అప్పులు చేసి మరీ ఆటలో డబ్బులు అయితే పెడుతున్నారనమాట. ఆన్లైన్ యాప్స్ ద్వారా మనకు సులభంగా లోన్ అయితే దొరకడంతో వాళ్ళైతే ఆ డబ్బులను తీసుకువెళ్ళి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్లను అయితే పెడుతున్నారనమాట. ఇలా ఒక్క యాప్ కాదు, చాలా రకాల లోన్ యాప్స్లను అయితే వాళ్ళైతే డబ్బులు తీసుకుంటున్నారనమాట. ఇలా ఒకటి కాదు, తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి తమను తామే కాపాడుకోలేనంత ఉచ్చులోనైతే పడిపోతున్నారనమాట. అప్పులు ఇచ్చిన వ్యక్తులు వేధిస్తున్న క్రమంలో డిప్రెషన్కి లోనవుతున్నారనమాట. అప్పుల బాధ భరించలేక ఆస్తులు అమ్ముకున్న వారు కొందరుంటే ఆత్మహత్యకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు మరికొందరు అనమాట. అయితే ఇది గుట్టు చప్పుడు కాకుండా ఆన్లైన్ ద్వారా సాగుతున్న ఈ దందాకి సంబంధించి పోలీసులు సైతం దీన్ని ఆపలేకపోతున్నారనమాట. ఎవరైతే ఆస్తులు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారో వాళ్ళు వెలుగులోకి రావడం వల్ల సో ఇది చాలా మందికి అయితే తెలుస్తుంది అనమాట. అంతేగాని దీన్ని పోలీసులు సైతం అంటే మన ప్రభుత్వం అలాగే పోలీసులు సైతం దీన్ని అయితే ఆపలేకపోతున్నారని చెప్పవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.